మనందరికీ ఇది ఒక గొప్ప అవకాశం. ఈరోజు ఈ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కాంగ్రెస్ పార్టీతో పోటీ పడుతున్న ఏ రాజకీయ పార్టీ కూడా స్వతంత్రానికంటే ముందు పుట్టలేదు. సరిగ్గా 141 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కాంగ్రెస్ పార్టీ 140 కోట్ల దేశ జనాభాకు ఒక స్ఫూర్తిగా, ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన పార్టీగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని, ఈ దేశానికి ఒక దిక్సూచిగా, ఈ దేశంలో ప్రజాస్వామ్యం వేళ్ళూనుకొని ఇక్కడి ప్రజలకు స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అవకాశాలను ఇచ్చి ఒక బలమైన దేశంగా తీర్చిదిద్దిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీతో పాటు 100 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఏదైనా ఉందంటే సిపిఐ పార్టీ ఒకటి ఉన్నది. మిగతా అన్నీ కూడా మనము తెచ్చిన స్వతంత్రము, మనము ఇచ్చిన రాజ్యాంగము, మనం ఈ దేశాన్ని బలోపేతం చేస్తే ఆ అవకాశాన్ని అందిపుచ్చుకొని రాజకీయ పార్టీలుగా ఏర్పడి ఈరోజు కాంగ్రెస్ ముక్త్ భారత్ అనే స్లోగన్ తీసుకొని ఈ దేశానికి ఒక ప్రమాదకరమైన పార్టీలుగా తయారవుతున్నాయి. అట్లాంటి కీలకమైన సందర్భంలో ఐడియాలజికల్ కనెక్ట్, భారతదేశం యొక్క ఆత్మ ఎక్కడ ఉంది అని ఎత్తుకుతే గ్రామీణ ప్రాంతాలలో, పల్లె సీమల్లో ఈ భారతదేశం యొక్క ఆత్మ ఉన్నది అని బలంగా మహాత్మా గాంధీ గారి యొక్క ఆలోచనని, సిద్ధాంతాన్ని విశ్వసించే పార్టీ ఈరోజు వికారాబాద్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జిల్లా పార్టీ అధ్యక్షుల శిక్షణ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీ అందరికీ పార్టీ యొక్క విధానమే కాదు, ప్రజల యొక్క సమస్యల్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలి, ఈ దేశంలో రాజ్యాంగాన్ని రద్దు చేయాలని ఒక పక్కన, రాజ్యాంగాన్ని సమూలంగా మార్చాలి, ఈ దేశంలో పేదలకు అందుతున్న రిజర్వేషన్లను రద్దు చేయాలని కుట్ర జరుగుతున్న నేపథ్యంలో మీ శిక్షణకు ఒక ప్రత్యేకమైన సమయం ఇది. అందుకే ఈ శిక్షణ అనేది 10 రోజులు ఇక్కడ ఉండడం అనేది మీరు శిక్షగా భావిస్తే దీనివల్ల 0 ప్రయోజనం. ఈ శిక్షణ అనేది మీ జీవితంలో కాంగ్రెస్ పార్టీ పరంగా, ప్రజా సమస్యల పరంగా మీకు ఒక సంపూర్ణమైన అవగాహన కల్పించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలో మీ అవకాశాలు మెరుగుపడడానికి కూడా ఈ శిక్షణ కార్యక్రమం ఉపయోగపడుతుంది. అప్పుడే మిత్రులు మా సెల్ ఫోన్లో సిగ్నల్ రావడం లేదు అన్న ఆలోచన చేస్తున్నారు. కొంతకాలం మీకు సిగ్నల్ లేకపోతే ప్రజలతో ఉంటే ఏ విధంగా ఉంటుందో కూడా ఒక గొప్ప అనుభూతి. మొదటి రోజు అలా అనిపిస్తుంది, రెండవ రోజుకి అలవాటు అవుతుంది, మూడవ రోజుకు అదే ఇష్టం అవుద్ది. కాబట్టి మీరందరూ, మనమందరం, ఈ వేదిక మీద ఉన్నోళ్ళు ఎవరైనా, ఎవరికి వారసత్వంగా హోదాలు రాలేదు, వారసత్వంగా హోదా రావడానికి అవకాశం ఉన్న వైఎస్ షర్మిల గారి వేదిక మీద ఉన్నారు. కానీ వారసత్వంగా వారేది తీసుకోలేదు. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మోతీలాల్ నెహ్రూ గారు 1000 కోట్ల రూపాయల ఆస్తులను దేశానికి, జాతికి అంకితం చేశారు. పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు దేశ స్వతంత్ర పోరాటంలో 10 సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించారు. శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఉక్కు మహిళగా రాణించడమే కాకుండా ఈ దేశం కోసం ప్రాణాలనిచ్చి చివరి రక్తపు బొట్టు వరకు దారం పోసారు. వారి వారసత్వం నుంచి వచ్చిన రాజీవ్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం ప్రాణాలు ఇచ్చారు. వారి ఆశయాన్ని కొనసాగించాలని శ్రీమతి సోనియా గాంధీ గారు పడ్డ శ్రమ, 2 చిన్న పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని ఈ దేశం కోసం వారు సర్వం త్యాగం చేసి ఈ దేశానికి నాయకత్వ సమస్య వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి, దేశ నాయకత్వానికి అండగా నిలబడి ఒక మంచి నాయకత్వాన్ని సోనియా గాంధీ గారు అందించారు. ఇంతమంది వారసత్వంగా మహాత్మా గాంధీ గారు 30 సంవత్సరాలు
బ్రిటిషర్స్ మీద పోరాటం చేసి స్వతంత్రం సాధిస్తే బ్రిటిషర్స్ కూడా మహాత్మా గాంధీ గారి మీద లాఠీ ఎత్తడానికి భయపడ్డారు. కానీ స్వతంత్రం వచ్చిన కొద్ది నెలల్లోనే భారతీయులమని చెప్పుకునే రాజకీయ పార్టీలు తూటాలతో మహాత్మా గాంధీ గారిని నేలకొరగదీసిండ్రు. అంటే బ్రిటిషర్స్ కూడా ధైర్యం చేయలేదు మహాత్మా గాంధీ గారిని టచ్ చేయడానికి. కానీ భారతీయ జనతా పార్టీ వారసత్వం ఉన్న వాళ్ళు మహాత్మా గాంధీ ప్రాణాలనే బలిగొన్నారు. మహాత్మా గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఇందిరాగాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. రాజీవ్ గాంధీ గారి దేశం కోసం ప్రాణాలు ఇచ్చారు. ఈ లెక్కన ఈ వారసత్వంతో రాహుల్ గాంధీ గారు కూర్చున్న ఇంట్లో ఈ దేశానికి ప్రధానమంత్రి కావాలి. కష్టమనేది తెలియకుండానే ఈ తరంలో వారు ప్రధానమంత్రి కావాలి. కానీ ఇంత వారసత్వం ఉన్నా, ఇంత త్యాగ చరిత్ర ఉన్నా